ఒక దట్టమైన పచ్చని అడవిలో రాజా అనే గర్విష్టి సింహం ఉండేది. అది ప్రతిరోజూ అవసరానికి మించి జంతువులను వేటాడేది. అందువల్ల అడవిలోని అన్ని జంతువులు భయంతో జీవించేవి. ఒకరోజు జంతువులు కలిసి ఒక యోచన చేశాయి. ప్రతిరోజూ ఒక జంతువును సింహం దగ్గరకు పంపాలని నిర్ణయించాయి. అప్పుడు మిగతావి ప్రశాంతంగా జీవించగలవు. ఒక ఉదయం ఒక తెలివైన కుందేలుకు వంతొచ్చింది. అది నెమ్మదిగా సింహం గుహవైపు వెళ్ళింది. ఆకలితో కోపంగా ఉన్న రాజా గర్జిస్తూ ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. కుందేలు వినయంగా, మహారాజా, మరో సింహం నన్ను ఆపింది. ఈ అడవికి నిజమైన రాజు తానే అని చెప్పింది అంది. కోపంతో మండిపోయిన రాజా ఆ మరో సింహాన్ని చూపమని ఆజ్ఞాపించింది. కుందేలు దానిని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసిన రాజా దానిని మరో సింహమని భావించింది. కోపంతో బావిలోకి దూకి మునిగిపోయింది. అన్ని జంతువులు ఆనందంగా సంబరాలు చేసుకున్నాయి. తెలివైన కుందేలు హీరోగా మారింది. నీతి: బలం కంటే తెలివి గొప్పది.